దోషం అంటకూడదని, రణరంగంలో అప్రతిహత శక్తి దీర్ఘాయువు తనకు రావాలని రాముడు కోరుకున్నాడు. జమదగ్ని తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్ర నుంచి మేలుకున్నట్టు కళ్ళు తెరిచి చూసింది. అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తాను విముక్తుడయ్యాడు. అటుపైన కొంతకాలానికి కార్తవీర్యచనుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు. దీనికి అలిగిన భార్గవరాముడు కార్తవీర్యుడు సహస్ర బాహువులను ఖండించి సంహరించాడు. హోమధేనువును తోలుకొని తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు. దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా 21 సార్లు గాలించి దుష్ట క్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో సమంత పంచకంలో